ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా యువతలో డయాబెటీస్ గమనిస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు వారు కూడా మధుమేహం ఉంటుంది. వాళ్ళు కంటి పరీక్షకు వచ్చినప్పుడు కంటిలో చూసిన మార్పుల గురించి కానీ, కంటిలో వచ్చిన దృష్టిలోపం గురించి కానీ అనుమానం వచ్చి మీరు డయాబెటీస్ ఉన్నదా అని అడిగితే చాలా మంది లేదు అని చెప్తారు. కాకపోతే వాళ్ళ కనుక డయాబెటీస్ కొరకు పరీక్షలు చేస్తే వాళ్ళకు పాజిటివ్ వస్తున్నారు. దీనికంతా కారణం ఏంటంటే మన జీవన స్టైల్ ఒకటి, సకాలంలో ఆహారం తీసుకోకపోవటం వల్ల, ఇర్రెగ్యులర్ డైట్, ఇర్రెగ్యులర్ వర్కింగ్ కండిషన్స్, తర్వాత మనకి సరి అయిన రెస్ట్ లేకపోవటం, అంటే కళ్ళకి రెస్ట్, శరీరంలో రెస్ట్ లేకపోవటం వల్ల మనకు డయాబెటీస్ అన్నది ఎక్కువగా వస్తుంది. కొందరికి ఏంటంటే హెరిడిటరీ, పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం. అయితే ఏ కారణం చేత డయాబెటీస్ వచ్చిందని మనం తెలుసుకున్నా కూడా చాలా మటుకు ఏంటంటే చాలా సమయాల్లో దానికి కారణం తెలియదు. ఏమైనప్పటికీ కూడా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనం డయాబెటీస్ ఎంతవరకు ఉన్నది మనం తెలుసుకొని డయాబెటీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇది చేసినప్పుడు మనము తప్పనిసరిగా ఏంటంటే డయాబెటీస్ ఉన్నట్టు తెలిస్తే వాళ్ళకు ఫిజిషియన్ రెఫరెన్స్ ఉంటుంది. ఫిజిషియన్ డయాబెటీస్ కంట్రోల్ కొరకు మందులు ఇస్తారు. ఇది కాకుండా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ కానీ, తప్పనిసరిగా డైట్ కంట్రోల్ కూడా చేయాలి. దీనివల్ల చాలా మటుకు మనకి ఉపయోగపడుతుంది. ఈ డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ అవసరమన్న చోట మనం టాబ్లెట్స్ వాడటం ఉంటుంది. డయాబెటీస్తో బాధపడే ప్రతి వ్యక్తి కూడా కంటిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కంటి పరీక్షలు ఎందుకు అంటే కంటిలో ఉన్న చిన్న చిన్న రక్త నాళాల మీద ఈ డయాబెటీస్ ప్రభావం ఉంటుంది. దీనివల్ల మనకు చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డయాబెటీస్ డయాగ్నోస్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా మార్పులు మొదలై ఉంటే మనం దానికి చికిత్స చేసుకోవటం అవసరము, చేసుకోవచ్చు కూడా. చాలా మటుకు ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ కాలం ఉండడం వల్ల కంట్లో వచ్చే మార్పుల గురించి సఫర్ అయ్యే వ్యక్తికి తెలియకపోవచ్చు. పూర్తిగా చూపు తగ్గినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు కంటి పరీక్ష చేస్తే మనం అప్పటి వరకు మాత్రమే కంట్రోల్ చేయడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వీలు పడుతుంది. కానీ డ్యామేజ్ ఏదైతే జరిగిపోయిందో దాని రికవరీ చాలా కష్టం, అంటే చూపు రాదనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి వ్యక్తి డయాబెటీస్ కంట్రోల్ కాకుండా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకొని కంట్లో ఏవైనా మార్పులు గమనిస్తే వాటి చికిత్స చేసుకోవటం అవసరం. కంట్లో ఏవైనా మార్పులు మొదలైనాయంటే ప్రతి 6 మాసాలకు ఒకసారి కంటి డాక్టర్తో పరీక్ష చేయించుకొని చికిత్స చేసుకోవటం చాలా అవసరము. దీనివల్ల మనం అంధత్వం తొందరగా రాకుండా నివారించడానికి అవసరం. డయాబెటీస్ తో బాధపడే ప్రతి వ్యక్తి గమనించవలసిన విషయము కంటి పరీక్ష, గుండె పరీక్ష, కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీటిల్లో ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ రక్తనాళాలలో వచ్చే మార్పులు ఇవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మనము నెగ్లెక్ట్ చేయకుండా డయాబెటీస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటి వల్ల వచ్చే మార్పులకి చికిత్స అవసరము. ఒకవేళ డాక్టరు 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అట్లా రమ్మంటే కూడా తప్పనిసరిగా వెళ్ళి చూయించుకొని మనం మధుమేహంతో కంట్రోల్తో పాటు కంటిలో వచ్చే మార్పులను కూడా గమనించి వాటి చికిత్స చేసుకోవటం చాలా అవసరం. డయాబెటీస్ అన్నది కంట్రోల్ జీవితాంతము, ఐ ఎగ్జామినేషన్ అన్నది కూడా మనకి జీవితాంతము. ఇది గమనించవలసిన విషయం. అందరూ అందుబాటులోకి వచ్చిన డాక్టర్కి మనం తప్పనిసరిగా పరిచయించుకోవాలి, డాక్టర్కు చూయించుకోవాలి. అవసరమైనప్పుడల్లా చికిత్సలో మార్పులు ఉంటాయి. వాటి అంతా చేయించుకోవటం ద్వారా అంధత్వాన్ని మనం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది.